అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీబీజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటి, అదేవిధంగా ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏంటి, 14వ ఆర్థిక సంఘం అదేవిధంగా 15వ ఆర్థిక సంఘంకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే క్రింది సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటో చూద్దాం. ఫినాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం అనేది రాష్ట్రపతి ఏర్పాటు చేసేటటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంఘం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు మరియు వాటికి సంబంధించినటువంటి ట్యాక్స్ పంపకాలు లేదా గ్రాంట్లు లేదా స్పెషల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి రికమెండేషన్లు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడే ఒక సంస్థ అన్నమాట. రాజ్యాంగంలో ఉన్నటువంటి 280 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి దీన్ని పీరియాడికల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీంట్లో 5 సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్ మరియు 4 మిగతా సభ్యులు ఇందులో ఉంటారు. వీళ్ళ పదవీ కాలం 5 సంవత్సరాలు. వీళ్ళు తయారు చేసే రికమెండేషన్స్ రాష్ట్రపతికి రిపోర్ట్ రూపంలో సమర్పించడం జరుగుతుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీనికి సంబంధించి కొంచెం డిలే అయినప్పటికీ కూడా ఫుల్ రిపోర్ట్ ఇవ్వడానికి 2020-25 వరకు కూడా ఈ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా అయితే ఇది డిలే అయింది. కాబట్టి రాష్ట్రపతి 2 రిపోర్ట్లు ఇవ్వమని వీళ్ళని కోరటం జరిగింది. ఒకటి యాన్యువల్ రిపోర్ట్ ఈ సంవత్సరానికి గాను, మరొకటి 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కూడా మరొక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్రపతి కోరటం జరిగింది. దానికి సంబంధించి ఒక రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్ని ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా ట్యాక్స్ షేర్ ఏదైతే రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుందో అది 42 నుంచి 41% తగ్గించడం జరిగింది. ఇక 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. 14వ ఫినాన్స్ కమిషన్ ఆధారంగానే ప్రజెంట్ కొనసాగుతుంది. సో అయితే 14వ ఫినాన్స్ కమిషన్ ముగిసిన తర్వాత కూడా గతంలో 2-3 ఫినాన్స్ కమిషన్స్ వరకు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో కాబట్టి 14వ ఫినాన్స్ కమిషన్ అదేవిధంగా 13వ ఫినాన్స్ కమిషన్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే 14th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 14వ ఆర్థిక సంఘం మనకి కొన్ని రికమెండేషన్స్, సిఫార్సులు అనేది చేయడం జరిగింది. సో ఇది ఏంటి అంటే రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి పన్ను వాటా అనేది, రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటా అనేది 42%, అంటే ఇదివరకు పేర్కొన్న 13వ ఫినాన్స్ కమిషన్లో పేర్కొన్నటువంటి దానికంటే 10% ఎక్స్ట్రా ఇవ్వాల్సిందిగా వీళ్ళు సిఫారసు చేయడం జరిగింది ప్రధానంగా. ఆ తర్వాత రెవెన్యూ డెఫిషియట్కి సంబంధించి కూడా ఒక ప్రకటన చేశారు. మేజర్గా రెవెన్యూ డెఫిషిట్ స్లోగా మరియు త్వరగా ఎంత వీలైతే అంత పాసిబుల్గా దీన్ని ప్రోగ్రెసివ్ మేనర్లో ఎలిమినేట్ చేయాలని చెప్పేసి సిఫారసు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ డిపాజిట్ అనేది, డెఫిషిట్ అనేది కూడా 3% జీడీపీకి 2017-18 సంవత్సరానికి తగ్గించాల్సిందిగా వీళ్ళు సిఫారసులో పేర్కొనడం జరిగింది. అయితే 62% జీడీపీ కంబైన్డ్ డెట్ ఏదైతే అప్పు ఉంటుందో సెంటర్ మరియు స్టేట్స్కి సంబంధించి అది జీడీపీలో 62%కి తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మీడియం టర్మ్ ఫిజికల్ ప్లాన్ ఏదైతే ఫార్ములేట్ చేస్తూ ఉంటారో ఆ ఫిజికల్ పాలసీలో ఖచ్చితంగా దాంట్లో రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలి. అదేవిధంగా దాన్ని ఒక ఇంటెంట్, ఒక అమలు చేయాల్సిన దానికన్నా కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరాలనే ఒక కమిట్మెంట్ తోటి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా దీంట్లో సిఫారసు చేయడం జరిగింది. ఇక ఎఫ్ఆర్బిఎం చట్టానికి సంబంధించి కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా జిఎస్టీకి సంబంధించినటువంటి బార్గెన్ అనేది చేసుకొని జిఎస్టీ పూర్తి దశలుగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఆనాడు పేర్కొనడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా స్టేట్స్ సమర్థవంతంగా రాష్ట్రాలు వీటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెంటర్ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రీడామినెన్స్ ఆఫ్ ఫార్ములా బేస్డ్ ప్లాన్ గ్రాంట్స్ అంటే రాష్ట్రాలకు సంబంధించి ఆయా పథకాలలో గ్రాంట్స్ రూపంలో వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ రికమెండేషన్ అనమాట. సో అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కన్నా కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఎన్ని అచీవ్ చేశారు అంటే మనకి చాలా వరకు కూడా ఇవన్నీ కూడా బైండెడ్ కాకపోతే ఏంటంటే వీటిని చాలా వరకు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి 42% వాటాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అది 41%కి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత ఈ వాటా అనేది కొంచెం తగ్గిందనమాట. ఎందుకంటే అవి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయాయి కాబట్టి. సో ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సహా 9 రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘంలో వాటాని తగ్గించడం జరిగిందనమాట. ఆ 9 రాష్ట్రాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంయుక్తంగా మరియు అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్
అదేవిధంగా ఉత్తరాఖండ్. ఈ రాష్ట్రాలకు 13వ ఫినాన్స్ కమిషన్తో పోల్చుకుంటే 14 ఫినాన్స్ కమిషన్లో ఈ రాష్ట్రాల వాటా అనేది తగ్గించడం జరిగింది. ఇక ఫిజికల్ డెఫిసిట్ మాటకొస్తే ఫిజికల్ డెఫిసిట్ తగ్గడం పోయి ఇంకా పెరుగుతుందని చెప్పవచ్చు. 2019-20 సంవత్సరానికి ఇది ఏకంగా 4.6%గా ఉంది. అదేవిధంగా 2020-21 సంవత్సరానికి 3.5%గా గవర్నమెంట్ ప్లస్ చేయడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం కరోనా సిచ్యుయేషన్ వల్ల ఇది ఏకంగా 7.6%కి ఎగబాకే అవకాశం ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది ప్రధానంగా మనకి ఆర్థిక సంఘం అదేవిధంగా 14-15 ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.